ఎప్పుడు వస్తుంది మోక్షం మనకి ఎప్పుడు వస్తుంది అంటే 90 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుందా అంటే 20 రూపు వాళ్ళకి రాదా మాట అంటే 20 సంవత్సరాల రూపు వాళ్ళకి రాదు అన్నమాట లేదు. 90 సంవత్సరాలు దాటిన వారికే మోక్షం వస్తుందన్నమాట. సరే, వేదాంతం ద్వారా ఎప్పుడు మనం ఆత్మవిచారణ చేశామో, ఆత్మ విషయం ఇప్పుడు అవగాహన అయిపోయిందో, అప్పుడు మన ఏమిటి మోక్షం పొందినట్లే. మోక్షము పొందినట్లే. మరి మోక్షం పొందినట్లయితే మనకి ఎక్కడైనా ఏదైనా పొందితే సర్టిఫికేట్ వస్తుంది. ఎక్కడైతే కాలేజీలో పొందినా ఒక సర్టిఫికేట్ వస్తుంది. మరి మనకి పొందినట్టు గుర్తు ఏమిటి అనే ప్రశ్న వస్తాయి. మోక్షము మరి పొందినట్టు గుర్తు ఏమిటి? అది మనకేమో మోక్షం పొందితే ముఖం మారిపోదు. కొన్ని ఏదో మోక్షం పొందిన ముఖం మారిపోతే దానికి మోక్షం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి మోక్షం వచ్చింది సాకారం. అలాగే ఎవరి ముఖం మారిందో వాళ్ళకి మోక్షం వచ్చినట్టు మనం ఒప్పుకోవచ్చు. ఇదేమో ఏమి మారేది లేదు. అర్థమైంది కదా? ఏమి మారేది లేకపోతే ఏం మనకు వచ్చినట్టు మరి ఇంకో ప్రశ్న అర్థమైంది. ఏదో మారుతుందంటే వెళ్ళాలి ప్రశస్తున్నాం కానీ అందరూ అర్థమైందా? ఇప్పుడు మరి మనకి తెలిసినట్టు ఏ మార్పు లేనిదే మోక్షం. ఏ మార్పు లేనిదే మోక్షం. ఏం మారుతుంది మనకి? మన అంతఃకరణలో మారితే మారచ్చు, మారకపోతే మారకపోవచ్చు. ప్రశ్న మరి మారినా మారకపోయినా మోక్షం వస్తుందా మళ్ళీ ఇంకోవైపు ప్రశ్న. అర్థమైంది కదా? అంతఃకరణ ధర్మాలు మనకి ఏ ధర్మాలు జరుగుతూ ఉన్నా ఇంతకుముందు మనకి తెలియనప్పుడు ఏమిటంటే ఆ ధర్మాలలో మనస్సు చిక్కుకుపోయి ఏమి ఆ ధర్మాల్లో మనస్సు చిక్కుకుపోయి మనకేంటి ఈ మనస్సుకి శాంతి లేకుండా అయిపోతుంది. ఈ మార్గం తెలియక ముందు ఈ ధర్మ విషయాలలో మనస్సు చిక్కులు పడిపోయి ఉండిపోయి కాస్త పూర్తిగా చిక్కులు ఉంది కదా అని పూర్తిగా కొంతమంది వదిలిపెట్టి దీని ముఖమే చూడరు. చాలామంది వాళ్ళకి ఏ గొడవలేదు. మనమేమో పూర్తిగా వదిలిపెట్టి ఉండలేము, పూర్తిగా పట్టుకొని ఉండలేము, మధ్యలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళకి చిక్కులన్నీ వస్తాయి. వీడే ఉత్తముడైపోతాడు. చిక్కులు ఎవరికి వచ్చాయో వాడే ఉత్తమోత్తముడైపోతాడు. అర్థమైంది కదా? అందుకోసం ఏమిటి అంటే మార్పు ఎక్కడ వస్తుంది? అంతఃకరణ ధర్మాలలో పూర్వం మనకి మన అంతఃకరణ ధర్మాలలో చిక్కుకున్న మనస్సు ఇప్పుడు ఆ అంతఃకరణ ధర్మాలలో చిక్కుకోకుండా ఉంటాయి. మనకి పూర్వం ఆ ధర్మాలు మనసుకే సంబంధము ఉన్నవి, తనకు సంబంధమని భావించుకొని ఉండేవారు. ఇప్పుడు మనకేమొచ్చింది? ఈ ధర్మాలన్నీ కూడా ఇది బుద్ధి ధర్మాలే కానీ నా ధర్మాలు నేను వీటికి సాక్షిని అన్నటువంటి ఒక విజ్ఞానం రావడము ఇదొక మార్పు. ఈ మార్పు ఏం చేస్తుంది అంటే మన మనస్సుకి కష్ట సుఖాలలో కూడా కష్టం అనిపించుకోదు, సుఖం అనిపించుకోకుండా బ్యాలెన్స్ ఉండడమే అంతఃకరణ మార్పు. ఆత్మజ్ఞానికి మార్పు వస్తాయి.
మామూలు వారికి మార్పు రాదు. అర్థమైంది కదా? మామూలు వారికి మార్పు రాదు. రాదు అనడానికి కూడా ఇది ఉన్నది ఆయనకి తెలియదు. ఈ మనస్సు కంటే ఆత్మ భిన్నముగా ఒకటి ఉన్నది అనే భావమే వారికి తెలియదు కాబట్టి వానికి మార్పు రాలేదు అనుకోవడం కూడా మండిద్దాం. అంతఃకరణం కంటే భిన్నమైనటువంటిది ఒకటి ఉన్నది అని తెలుసుకున్న వాడికి మార్పు రాకపోతే నువ్వు ఎందుకు తెలుసుకున్నా మారలేదే అనుకోవచ్చు. అసలు వాడికి అంతఃకరణం కంటే భిన్నమైనది ఆత్మ ఒకటి ఉన్నదని తెలియని వాడికి మారలేదు అన్నం కూడా మన జ్ఞానమే కానీ వాడి జ్ఞానం కాదు. అందుచేత మనము శ్రవణం మనం ఏం చేస్తాము? ఇన్ని శ్రవణం చేసిన లాస్ట్ మనకి శ్రవణం ఏమిటి? మనకి శ్రవణం నేను ఆ పరబ్రహ్మమే అన్నటువంటి వాక్యం వినడమే మనకి శ్రవణం. ఆ పరబ్రహ్మ నేను అనుకోవడమే మనం. లాస్ట్కి శ్రవణమన్నారంటే ఉన్న గ్రంథాలన్నీ శ్రవణమన్నారు. బాబు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉపనిషత్తల్లా శ్రవణమన్నాడు అవడేదేదో, ఈ ఉపనిషత్తల్లా శ్రవణమన్నాడు అవడేదేదో, మొత్తం 50,000 మంత్రాలు శ్రవణం కాదు. మనకి శ్రవణమన్నారంటే దానికి అర్థం ఏమిటి? శ్రవణమన్నారంటే ఆ పరబ్రహ్మము నీవేనే శాస్త్రం చెప్తారు. అది మనం వింటాం. ఇది మనకి శ్రవణమే. అన్ని శ్రవణానికి సారం తెలుసుకోలేక అన్ని శ్రవణాలు చేయాలి. చెప్తున్నాం, అన్ని శ్రవణాలు వినాలి, చెయ్యాలి. మననం ఒకటి ఉంచుకోవాలి. మనం ఈ మననము శ్రవణము అంటే దేనికోసం మనం పెట్టుకున్నాము? మనం కేవలము ఆత్మతత్వం అనేది తెలుసుకోవడానికి పెట్టుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్నాం. మనం శ్రవణం తెలుసుకున్నాము. శ్రవణం చేయాలి. లోకంలో ముఖ్యమైనది అడుగుతారు. అన్ని శ్రవణం చేయమని చెప్పలేదు. ఏమిటి శ్రవణం చేయాలి లోకంలో ముఖ్యమైనది అంటే తాను ఆత్మను అని తెలిపినటువంటి గ్రంథాన్ని చక్కగా శ్రవణం చేయాలి. ఇప్పుడు మనం ఏమి చేయాలి అన్ని ఎవరికి అనుకున్నాడు కదా, ఇక్కడ మనం చెయ్యాలి. కాదు మనకు మనం ఏమిటి? ఆ పరమాత్మను నేను అన్నదే మనం. ఈ రెండు మనకు ఉండాలి. ఇవన్నీ మనం చదువుకోవడం చెప్పుకుంటే ఇవన్నీ మనకు తెలవలేదు. లోకంలో ఈ వ్యవహారాలు మనకేమీ అడ్డవు. లోక వ్యవహారాలు అడ్డవు, ఆధ్యాత్మిక వ్యవహారాలు అడ్డవు. లోకము కూడా ఆత్మయందు ఆరోపితమే. ఆత్మయందు ఈ ఇతిహాసాలన్నీ కూడా ఆత్మయందు ఆరోపితమే. అది ఆరోపితమే, ఇది ఆరోపితమే. ఏదైతే ఉన్నదో ఇది దీని ఎందు ఆరోపితమే, అది దాని ఎందు ఆరోపితమే. ఏది సృష్టి పూర్వం ఏకమే వాసి. ఇప్పుడేంటేది కదా, ఇక ఏదొచ్చినా ఆరోపితమే కానీ అనారోపితమేమీ కాదు. ఏ ఆరోపితమైన ఆ ఆరోపిత పదార్థము ధర్మమా అధర్మమా అన్నది విచారణ మానవుడు ఉండాలంటే ధర్మమైన ఆరోపితమే, అధర్మమైన రెండు ఆరోపితమే. ఆరోపిత పదార్థము అధర్మమే ఆరోపితం కాదు. మామూలు చూసి తాడుకోవడం కూడా ఆరోపితమే. ఆ త్రాడును చూసి పామునుకోవడం కూడా ఆరోపితమే. తాడును చూసి పామునుకోవడం ఆరోపితం, పామును చూసి త్రాడుకోవడం ఆరోపితమే. ఇది ఆరోపితం, అది ఆరోపితం.
వీర్యమంతనే అన్నది బాధ. ఏం కృష్ణుడు ఇంటితోనే అన్ని చెప్పి ధర్మం వదిలేమంటుంటే ఇది ఏమైనా బాగుంటుందా? అది కర్మలా ఉన్నాడు మరి మీరేవాడు కర్మేమి కాదు, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రపంచం అన్నది ఉండేది సత్యమా అసత్యమా? మానవుడు కాబట్టి మనకి ధర్మాలు ఉన్నాయి. ప్రతిపక్షంగా ధర్మాలే లేవు కదా. ప్రతిపక్షానికి ధర్మాలే లేవు. మనం మానవుడు కాబట్టి ధర్మాలు మనకి ఉన్నాయి. ధర్మాలు లేకపోవడం అనేది ఆరోగ్యమే. ధర్మం ఉన్నదాన్ని కూడా ఎందుకు ఆరోగ్యము అనుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఆరోగ్యం ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అంటే ఇవన్నీ మిథ్య అన్నటువంటిది ధర్మం కానీ అధర్మంగా రెండు కూడా మిథ్యే. ధర్మము మిథ్యే, అధర్మము మిథ్యే, రెండు మిథ్యే కదా. ఇప్పుడు జగత్తు మిథ్య అంటే జగత్ అంటే ఏమిటి? నామరూపాలతో కూడినటువంటి ప్రపంచం అంతా జగత్. ఈ నామరూపాలు కూడిన ప్రపంచంలో ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ రెండు కూడా ఏమిటి? మానవ జన్మకి ఆరోగ్య పదార్థాలే కానీ అనారోగ్య పదార్థాలు కావు. ఆరోగ్యం కాని పదార్థాలు ఏమి లోకంలో లేవు. అయితే ఇక్కడ మానవుడికి ఒక ధర్మం నడవాలి. అది ఇది ఆరోగ్యమని అధర్మంగా పోకూడదు. మళ్ళీ అధర్మంగా పోయి ఆరోగ్యం అనకూడదు. ధర్మంగా నడవాలి, ఇది ఆరోగ్యం అనుకోవాలి. పశుపక్షాలకు విజ్ఞానం లేదు కాబట్టి అది ధర్మము అధర్మము దానికి సంబంధమే లేదు. దాని ఆకలికి ఇంకో జంతువులు కుక్క తినడమే దానికంటే, అంతేగాని అది కొడితే దానికి వచ్చిన పాపం లేదు, దాని నుంచి పెడితే వచ్చి పుణ్యం కూడా దానికి లేదు. మానవుడు కాబట్టి మనకి రెండు ఉన్నాయి, పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, ధర్మాలని మనకి చక్షణ ఉంటాయి. కానీ మనము కొంత వేదాంత జ్ఞానం కలుగుతున్నదో ధర్మము ఆరోగ్యమని మనకు బోధపడుతుంది, అధర్మము ఆరోగ్యమని మనకు ధర్మానికి విలక్షణుడు నేను కానీ ఏమి ధర్మము నేను కాదు, అధర్మము నేను. అధర్మము నేను కాదని అనుకుంటాను కానీ ధర్మము నేను కాదనుకోవడానికి అనుకోవడం గట్టిగా అనుకోలేదు. అయినా విడా ప్రపంచాన్ని కలుగుతూ ఉంటుంటే ధర్మము ఆరోగ్యమే, అధర్మము ఆరోగ్యం. ఈ ధర్మానికి ఎందుకు ఆరోగ్యం అనుకుంటున్నాం? మనం ఇప్పుడు పనికి వచ్చింది ఏ శాస్త్రం అనుకుంటే ధర్మానికి నేను విలక్షణుడు కాబట్టి ధర్మానికి నేను ఎవరినో విలక్షణుడు అని మాట వచ్చింది కదా. ధర్మానికి నేను సాక్షిని అని మాట వచ్చింది కదా. ధర్మానికి నేను సాక్షిని, అధర్మానికి నేను సాక్షిని. ధర్మం చేసేవాడికి పుణ్యం ఇస్తున్నాను, అధర్మం చేసేవాడికి పాపాలను నేను అందజేస్తున్నాను అని కదా. ఇప్పుడు నియమించిన పుణ్యం ఆరోగ్యమైంది, పాపము ఆరోగ్యతను ఎవరికి తెలుస్తుంది? ఎవరు ఆత్మవిచారణ చేస్తూ ఆత్మస్వరూపు నేను అని కూడా జ్ఞానం కలుగుతుందో వారికన్నీ తెలుస్తాయి. నేను లేని వాడు అధర్మము ఆరోగ్యము కాదు, ధర్మమే ఆరోగ్యం. లేకపోతే ధర్మం ఆరోగ్యం కాదు, అధర్మమే. ఈ రెండు భాషిస్తాయి. ఈ రెండింటిలో రెండు ఆరోపితమని అనాత్మజ్ఞాని భావిస్తాం. ఆత్మజ్ఞాని అనాత్మజ్ఞాని రెండు ఆరోపితం కాదని భావిస్తాం. ఆత్మజ్ఞాని
ఆరోపితం అంటారు. అది ఈ ఆరోపితమైన పదార్థము ఎక్కడి నుంచి వచ్చేసింది? ఈ పదార్థాలన్నీ కూడా పరమాత్మ నుంచి పుట్టాయి. మరి పరమాత్మనే దైవం. పుట్టిన పదార్థం ఏదైనా ఆరోపితమే, లైమైన పదార్థం ఏదైనా ఆరోపితమే. ధర్మే పుట్టని, అధర్మే పుట్టని, ఏది పుట్టని, ఏది పుట్టిందో అది ఆరోపితం. ఏది పుట్టకుండా ఉందో అది అనారోగ్యం. ఇప్పుడు పుట్టినది అంటే ఆరోగ్యం. నీటిలో గొడవ పుట్టినది అంటే ఆరోగ్యం. మట్టి ఎందుకు పుట్టకుండా పుట్టినది అంటే ఆరోగ్యం. బంగారం నగలు వచ్చాయంటే ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏమిటి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇప్పుడు అది కాని దాని ఎందు అదేనే బుద్ధి ఆరోగ్యం అది వేరే. అదే వస్తువు దాని ఎందు ఉత్పన్నమైనది కూడా ఆరోపితమే. అది ఆరోపితం కాబట్టి ఉత్పన్నమైన వస్తువు శాశ్వతంగా ఉండదు. వస్తువు ఒకరోజు కాదు ఒకరోజు పోతుంది కాబట్టి అది ఆరోపితం చెప్పుకోవాలి. ఆరోపితం చెప్పుకోవాలి. అది బాగా బంగారం కానీ బాగా తెలిసిన బంగారం కానీ ఏదో ఇద్దరు కలిసిన బంగారం అయితే అది అర్థం అనుకుంటా. బాగా బంగారం అయితే ధర్మం అనుకుంటా. ఇద్దరు సగం బంగారు సగం కలిస్తే దాన్ని ఏమంటాం అనుభవం. అది అధర్మం. 100 రూపాయలు బంగారం అయితే ధర్మం. ఏదైనా ఆ బంగారు వస్తువు పుట్టినవన్నీ ఆత్మజ్ఞానం తెలిసిన వాడికి బంగారం ఆరోపితం. ఇక బంగారం ఎందుకు పుట్టినవన్నీ ఆరోపితమే. ఇది అనేది కానీ అలాగనే ప్రపంచం నుంచి పుట్టే ధర్మం కానీ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? వేదం మనకు బోధించిన ధర్మధర్మం. ఇప్పుడు వేదం ఆరోపితమా అనారోపితం అంటే ఆరోపితమే. ఇప్పుడు మనకు వేదం ఇప్పుడు ఆరోపితమా అనారోపితం అనేది చెప్పాలి. ఆరోపితమే. ఎందుకంటే పరమాత్మ కంటే ముందు వేదం లేదు కదా. దాని తర్వాత వచ్చినవన్నీ ఆరోపిత పదార్థాలు. ఇప్పుడు ఆరోపిత పదార్థాలలోనే ఏమి సత్యాసత్యాలని నమ్మి ఇది సత్యమనే ఉండిపోతున్నారు చాలామంది. ఇది సత్యమనే ఉండిపోతున్నారు చాలా. సత్యమైన సాధన ఏదో చేస్తారు. సంబంధం లేకుండా ధర్మ సాధన చేస్తారు. దీనికంటే ఇక భిన్నమైనది లేదన్నటువంటి దాంట్లోనే కాబట్టి 50 మంది 90 మంది ఉండిపోతున్నారు. అదే దానితో సాధన చేసుకొని ఇది ఆరోగ్యమైన సాధనే కానీ అనారోగ్య సాధన అనుకోవడం లేదు. అంటే ఆ విషయాన్ని ప్రతి దగ్గర చెప్పేది ఉండాలి. ఎలాగైతే అన్నీ చెప్తూ ఉన్నారో ఈ ఆత్మవిషయం ఎల్లప్పుడూ రోజుతూ ఉంటుంటే అందరికీ అదే పట్టిస్తుంది. ఎల్లప్పుడూ ఎలాగ వింటుంటేసరికి ఏమైపోతుంది? ప్రతి వాళ్ళకి వెళ్ళి విషయం తెలుసుకోండి. తేలికైంది. ఇది తెలిసిన వాడికే జీవితం తేలిక కానీ ఇది తెలియని వాడికి కొండంత బరువు. అందుకోసం ఏమిటి అంటే మనం శ్రవణం చేసుకోవాలి. మనం అర్థమైంది కదా, చేసుకున్నాం. ఒక మననం ఇతరులకు ఉపయోగపడే, ఒక మననం పెట్టు ఉండాలి. ఒక మననం మనకు ఉపయోగపడే ఏది మననం మనకి ఆ పరబ్రహ్మము జీవన మననం మనకు ఉపయోగపడే. ఈ పరబ్రహ్మ తత్వానికి సంబంధించిన విషయాలను ఇతరులకు అందించేది మనమే. ఆ మనలో మనకి ఇంకా గట్టి అందుకు శ్రవణం చేయాలి, మననం చేయాలి. ఇది ఒకటి బ్రహ్మణం ఇతరులకి చెప్పడానికి
ఇంకోటి మనం అంటే ఆ సంబంధమే శ్రవణము ఆరోగ్యమే, మననము ఆరోగ్యమే. ఇప్పుడు అంటే ఆరోపితం అనేది తన స్వరూపమే అనారోగ్యం, తన స్వరూప చింతన. అది చింతన ఎప్పుడనుకుంటుంది? స్వరూపము నేను అనే భావం దృఢం కానంత వరకే కదా చింతన. మరి ఆ చింతన వదిలేసినప్పుడు అది ఆరోపితమా అనారోపితమా? ఆరోపితమైంది వదలడం లేదు కదా, అది ఆరోపితమే. చింతన వదిలిస్తే ఆరోపితమే, దృఢమైపోయింది. చింతన వదిలేసాం కదా, ఈ ఆరోపిత పదార్థాన్ని వదులుతాం కానీ అనారోపిత ఆత్మను మనం వదలలేము. ఆరోపితం ఏముందో మననం చేసి మనం మళ్ళీ ఏం చేస్తున్నామో వదిలేసి తెలిసిపోయింది. అనారోగ్యం తన స్వరూపం ఎప్పుడు తెలిసిపోయిందో మనం ఇంకా అన్నీ వదిలేస్తున్నాం కదా. ఇప్పటికే సగం వదిలిపెట్టాం, అర్థమైతే అంతకుముందు ఆరోపితులండి ఇంకా కూడా ఇంకో 70 వదిలిపోతాయి. వదిలిపోయిపోతే తెలియదు. ఇది ఎవరికి జ్ఞానం కలిగిన వాడు వదలకూడదు. అది పద్ధతి, ఇది పద్ధతి. మళ్ళీ జ్ఞానం కలుగుతూ ఉంటుంటే ఇప్పుడు పైకి ఎంత ఉంటాడు, చదువులోను కానీ ఉద్యోగంలో కానీ వాడికి అన్నీ వదిలేస్తాడు. ఒక సంతకం వరకే వాడికి పియ్య ఉంటుంది కరెక్ట్గా చూసుకోవడానికి. అలాగే మనం ఎంతవరకు సూక్ష్మమైన జ్ఞానం పొందుతున్నామో అప్పుడు మన భావాలన్నీ దానికి తానే వెళ్ళిపోతాయి. చేత సరే ఈ ప్రకారంగా శ్రవణము మనము నిధ్యాసం ద్వారా ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందాలి. మరి ఈ విధముగా మరి అటువంటి ఆ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి మనకు కావలసినటువంటి ఆ సామగ్రి ఎల్లప్పుడూ మన అంటిపెట్టుకున్నటువంటి అటువంటి తత్వాన్ని అమ్మవారు ఆచార్య వారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. మరి ఇప్పుడు ఈరోజు